రాజమహేంద్రవరంలో రాజకీయ పరిణామాల్లో ఊహించని సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకే పార్టీలో ఉంటూ బద్ద శత్రువులుగా ఉంటున్న మాజీ ఎంపీ ఎమ్మెల్యేలను కలపడానికి విపక్ష పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. మాజీ ఎంపీతో మాజీ ఎమ్మెల్యే సోదరుడి భేటీ అందులో భాగమేనా? మరి ఇన్నాళ్ల వైరం వీడి మాజీ ఎంపీ ఎమ్మెల్యే కలిసిపోతారా? వైసీపీ బలోపేతానికి ఇకపై కలిసి కదులుతారా? రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయంగా ఒకే పార్టీలో ఉంటున్న రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య విభేదాలు వైసీపీలో ఓపెన్ సీక్రెట్. జక్కంపూడి కుటుంబం వెంట ఉన్న వారికి రాజమండ్రిలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని, గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన వారినే భరత్ మళ్లీ పార్టీలోకి ఆహ్వానించారని ఆరోపణలు ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సీనియర్లకు గుర్తింపు ఇవ్వకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారనే అసంతృప్తి జక్కంపూడి వర్గానికి ఉంది. ఇదే విషయంలో పలుమార్లు రచ్చకెక్కిన ఇరువురు యువనేతల మధ్య ఇప్పుడు సయోధ్య కుదురుతుందనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ యువజన విభాగం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సోదరుడు జక్కంపూడి గణేష్, మాజీ ఎంపీ మార్గాని భరత్ రాజకీయంగా ఉప్పు నిప్పులా ఉంటారన్నది రాజమండ్రి రాజకీయాలు గమనించే వారందరికీ తెలుసు. అలాంటిది ఆ రెండు వర్గాలు ఒక్కటవుతాయనే ప్రచారాన్ని సొంత పార్టీ వారే నమ్మడం లేదట. గణేష్ అనూహ్యంగా మార్గాని భరత్ ఇంటికి వెళ్లి కలవడం వైసీపీతో పాటు రాజమండ్రి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే సోదరుడు గణేష్ మాజీ ఎంపీ ఇంటికి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. గుట్టుగా జరిగిన ఈ సంఘటనను కొంతమంది యాక్సిడెంటల్ కలయికగా అభివర్ణిస్తున్నారు. జక్కంపూడి గణేష్ భరత్ను కలిసిన సమయంలో వైసీపీ నగర మాజీ అధ్యక్షుడు, ఒకప్పటి సన్నిహితుడు అడపా శ్రీహరి కూడా వెంట ఉన్నారని తెలుస్తోంది. ఈ భేటీపై ఇరు వర్గాలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి. అటు భరత్ గాని ఇటు జక్కంపూడి కుటుంబం కానీ ఈ కలయికపై బహిరంగంగా స్పందించలేదు. అయితే ఇద్దరు యువ నాయకుల భేటీకి సంబంధించిన ఫోటోను మీడియాకు విడుదల చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. ఈ భేటీ తర్వాతే మార్గాని భరత్ని జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది వైసీపీ అధిష్టానం. రాజమండ్రిలోని తమ క్యాడర్ని కాపాడుకునేందుకు జక్కంపూడి కుటుంబం సిటీ నియోజకవర్గంపై పట్టు కోసం భరత్ ప్రయత్నించడంతో పార్టీ కార్యకర్తలు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు వర్గాలుగా చిలిపోయారు. రెండు వర్గాల మధ్య సవాళ్ల పర్వం చివరికి పరస్పరం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకునేదాకా వెళ్ళింది. అధినేత ఆదేశాలతో పార్టీ ముఖ్య నేతలను వీరిద్దరినీ కలిపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. గత ఎన్నికల్లో జక్కంపూడి కుటుంబం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గెలుపు కోసం పనిచేస్తుందని మార్గాని భరత్ వర్గీయులు వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల తమకు గిట్టని గుర్రం గౌతమ్కు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కట్టబెట్టడం కూడా జక్కంపూడి కుటుంబానికి పుండు మీద కారం రాసినట్టయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రానున్న రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించేందుకు ఇటీవల జక్కంపూడి గణేష్ పార్టీ అధినేతని కలిశారని, ఈ సందర్భంగా గత ఎన్నికల్లో భరత్కు వ్యతిరేకంగా పనిచేసిన విషయమై ఆయన గట్టిగా నిలదీశారని గణేష్ ప్రత్యర్థులు చెబుతున్నారు. రాజమండ్రిలో భరత్తో కలిసి పనిచేయాల్సిందేనని అధినేత స్పష్టం చేశారని, అధిష్టానం ఆదేశాలతోనే జక్కంపూడి సోదరుడు మాజీ ఎంపీ ఇంటికి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే గణేష్ భేటీ సరే, మరి జక్కంపూడి రాజా సంగతి ఏంటనేదే చర్చనీయాంశంగా మారింది.